జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో కేవలం అంబేద్కరిస్టులకు మాత్రమే. ముఖ్యంగా అంబేద్కరిస్టుల్లోని మేధావులము అని చెప్పుకుంటున్న, స్కాలర్లము అని చెప్పుకుంటున్న కొంతమంది అంబేద్కరిస్టులకు మాత్రమే. ఎందుకంటే నేను 2 వీడియోలు తీశాను. ఒకటి భీమా కోరెగావ్ అనే టాపిక్ మీద ఒక వీడియో, అలాగే రెండో వీడియో హిందూ కోడ్ బిల్ అనే. ఈ 2 టాపిక్ల మీద నేను చాలా రీసెర్చ్ చేసి ఎన్నో ఆధారాలను సేకరించి అథెంటికేట్ బుక్స్ ఆధారంగా పరిశోధనాత్మకమైన 2 వీడియోలు తీశాను నేను. ఎందుకంటే అంబేద్కరిస్టులు చాలా మందికి చేతిలో మైక్ ఇవ్వగానే వాళ్ళకు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు చారిత్రాత్మకమైన ఆధారాలు తెలియదు, వాళ్ళకు చరిత్రలో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళకి కేవలం వాళ్ళ ఎజెండా ఏంటి అంటే అంబేద్కర్ ని హీరోగా చూపించాలి. ఓకే, అంబేద్కర్ ని హీరోగా చూపించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. జరిగిన చరిత్రను నిజాయితీగా ఉన్న సంఘటనలను ఉన్న విధంగానే చెబుతూ అంబేద్కర్ ని హీరోగా చేయడంలో తప్పులేదు. చరిత్రలో జరగని విషయాలను జోడించి అంబేద్కర్ కు తగిలించి అంబేద్కర్ ని ఒక మేధావిగా, ఒక హీరోలాగా చూపించాలనుకుంటున్న అంబేద్కరిస్టులకు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫేక్ చరిత్రను చెబుతూ అంబేద్కర్ ని హీరోలాగా చూపించవలసిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ భీమా కోరెగావ్ అనే టాపిక్ తీసుకుంటే 500 మంది మహర్లు 28,000 మంది పీష్వా బ్రాహ్మణులను తరిమి కొట్టి నరికేశారు. ఈ 500 మంది 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల మీద ఒక పెద్ద యుద్ధం చేశారు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఈ విషయంలో ఈ అంబేద్కరిస్టులం అని చెప్పుకుంటున్న మేధావులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ రెంజల రాజేష్. ఇక ఈ రాజేష్ కు మైక్ ఇస్తే మాత్రం స్టేజ్ మీద ఇక వీడు చెప్పిన మాటలకైతే అంతుండదు పొంతుండదు. నోటికి ఇష్టం వచ్చినట్టు ఆ స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడేస్తుంటాడు. వాడి మెదడులో వచ్చిందే చరిత్ర అంతేగా, దానికి ఆధారాలు ఉండవు ఏముండో. ఆ పాపం ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా మరి వీడు ఎంతవరకు నిజాలు చెప్తున్నాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించే స్థాయిలో ఉండరు. అంబేద్కర్ ని హీరో చేయాలనే ఇంటెన్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాసెస్ లో ఉన్నారు. కదిరి కృష్ణ కావచ్చు. కదిరి కృష్ణ కూడా మైక్ ఇచ్చి స్టేజ్ మీద నిలబెడితే ఇక వాడిని 2 పీజీలు చేసినా అంటాడు. మరి ఏం పీజీలు చేసినా నాకు అర్థమే కాదు, కానీ నోటికి వచ్చింది మాట్లాడతాడు. దేనికి అథెంటికేట్ గా ఆధారాలు ఉండవు. కత్తి పద్మారావు ఇక ఏం మాట్లాడతాడో ఆ మహానుభావుడికి అర్థం కావాలి. ఈ తర్వాత మన ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. ప్రొఫెసర్ కాసిం కూడా ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. అతను ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఆ వ్యక్తి అంటే, ఏదన్నా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు 1కి 10 సార్లు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎలాంటి ఆధారాలు ఉండవు వీళ్ళు మాట్లాడే మాటలకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు స్టేజ్ మీద. వీళ్ళందరికి కూడా భీమా కోరేగావ్ అనే సంఘటన మీద నేను ఎన్నో చారిత్రాత్మకమైన ఆధారాలను చూపించి వీడియో తీశాను. ఆ వీడియో చివరిలో వీళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తూ ఒక మాట కూడా చెప్పాను. ఒకవేళ నేను భీమా కోరేగావ్ అనే వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నాకు ప్రూఫ్ చేయండి, నా నంబర్ కింద ఉంది, నాకు ఫోన్ చేసి ప్రూఫ్ చేయండి అని చెప్తే కూడా ఇంతవరకు ఒక్క అంబేద్కరిస్ట్ కూడా నాకు ఫోన్ చేయలేదు. వాళ్ళు అంటే నేను చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయినారు. అంటే ఇంతకాలం వీళ్ళు చెబుతున్న ఫేక్ ప్రచారాలన్నీ కూడా అబద్ధాలని ప్రూవ్ అయిపోయింది. నేను భీమా కోరేగావ్ వీడియోలో చివరికి ఒక మాట కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది ఒకవేళ తప్పు అని మీరు ప్రూవ్ చేయగలిగితే ట్యాంక్ బండి మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ముక్కు నేలకేసి రాకి నేను బహిరంగంగా అంబేద్కరిస్టులకు క్షమాపణ చెబుతాను అని చెప్పి కూడా ఎంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చానంటే, ఈ ఛాలెంజ్ కైనా కూడా ఒక్క అంబేద్కరిస్ట్ అయినా నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేస్తారేమని ఇంతవరకు చూశాను. ఇంతవరకు ఒక్కడు కూడా ఫోన్ చేసి సమాధానం చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టా. ప్రతి అంబేద్కరిస్టు మైక్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భంలో హిందూ కోడ్ బిల్ గురించి మాట్లాడుతుంటారు. హిందూ కోడ్ బిల్ లో అంబేద్కర్ మహిళల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసి త్యాగం చేశాడు అని చెప్పేసి నా కూతలు కూస్తారు ఒక్కొక్కడు. అసలు వాళ్ళ కూతలకి అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఒక ఆధారం ఉండదు. ఈ వీడియో కూడా హిందూ కోడ్ బిల్ అనే వీడియోలో కూడా అంబేద్కర్ చేసింది త్యాగం కాదు, రాజకీయము. 28 రోజుల్లో ప్రభుత్వం క్లోజ్ అయిపోతుంది, తన పదవి కూడా ముగిసిపోతుంది, 28 రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది అని ఆధారాలతో సహా నేను వీడియో పెట్టాను.
దీనికి కూడా ఒక్క అంబేద్కరిస్ట్ కూడా నేను చెప్పేది తప్పు అని చెప్పేసి ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు. ఈ మేధావులము అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రచారాలు చేస్తుంది అబద్ధమే కదా. ఎందుకు అబద్ధాల మీద అంబేద్కర్ ని హీరో చేయవలసిన అవసరం ఉంది? నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడి అంబేద్కర్ వాల్యూని పెంచండి. అబద్ధాలతో అంబేద్కర్ వాల్యూ పెంచుతా అంటే నడవదు. గత 75 సంవత్సరాలుగా మీరు చేసిన మోసం చాలిక. తెలుగు 2 రాష్ట్రాల్లో నేను ఒక్కడిని గట్టిగా నిలబడి ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్ కు ఛాలెంజ్ చేస్తూ మీరు చెప్పిన ఫేక్ స్టోరీలు, మీరు చెప్పిన చరిత్ర, అంబేద్కర్ గురించి చెప్తున్న చరిత్ర రాంగ్ చరిత్ర అని ఆధారాలతోని నేను చూపిస్తున్నాను. కానీ ఒక్క అంబేద్కరిస్ట్ కూడా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు? ఎందుకంటే నేను చెబుతున్నది ఆధారాలతో చూపిస్తున్నా, అథెంటికేట్ గా చూపిస్తున్నా కాబట్టి వాళ్ళలాగా అబద్ధాలు మాట్లాడడం లేదు. నేను ఈ 2 వీడియోలు రిలీజ్ అయిన తర్వాత నేను ఫోన్ చేయడం కూడా జరిగింది. రేంజర్ల రాజేష్ ఫోన్ చేశాను, రిప్లై లేదు. వీడియో లింక్స్ కూడా పెట్టాను, అయినా రిప్లై లేదు. కదిరి కృష్ణకు పెట్టాను, బైరి నరేష్ కూడా పెట్టాను, అయినా రిప్లై లేదు ఇంతవరకు. ప్రొఫెసర్ కాసిం గారికి కూడా పెట్టాను నేను. ప్రొఫెసర్ కాసిం మాత్రం నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నాతో చాలా బాగా మాట్లాడారు. నేను కూడా ఆయనకు చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాను. ప్రొఫెసర్ కాసిం గారు ఏమన్నారంటే, నువ్వు చూపించిన ఆధారాలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, నేను ఇంతవరకు చదవలేదు వాటి గురించి. ఒకసారి నేను చదివిన తర్వాత ఖచ్చితంగా నేను ఒకసారి నీతో మాట్లాడతా ప్రసాద్ అని చెప్పి నాతో ఒక మాట అయితే అన్నారు. ఆయన ఒక్కడు తప్ప మిగతా ఎవ్వరు కూడా ఇంతవరకు నాకు రిప్లై ఇవ్వలేదు, ఫోన్ కాల్ చేయలేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ప్రొఫెసర్ కాసిం గారు కూడా నేను ఇచ్చిన ఆధారాలతో ఏవైతే పుస్తకాలు ఉన్నాయో చదివి తర్వాత మాట్లాడతా అన్నారు. చూద్దాం ఆయన ఎప్పుడు మాట్లాడతారో అప్పటి వరకు వెయిట్ చేద్దాం మనం. మిగతా ఎవరు కూడా ఇంతవరకు ఒక్క రిప్లై ఇవ్వలేదు. అసత్యాలతో చరిత్రను నిర్మిస్తే అది ఎప్పటికీ నిలవదు. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు మోస్రా భారతీయ విద్యానికేతన్ స్కూల్ చదువుతున్నప్పుడు అప్పుడు మా సార్ ఒక మాట చెప్పాడు, అబద్ధాన్ని భూస్థాపితం చేసిన అది మళ్ళీ ఎప్పటికైనా మొలకెత్తి తన నిజాన్ని ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుంది అని చెప్పి. అది ఎప్పటికీ నాకు గుర్తుంది. నేను దాన్ని గుడ్డిగా నమ్ముతాను. నిజాన్ని భూస్థాపితం చేసిన ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. గత 75 సంవత్సరాలుగా అంబేద్కరిస్టులు నిజాన్ని భూస్థాపితం చేసి ఫేక్ చరిత్రతో, ఫేక్ మాటలతో, నోటికి వచ్చిన ఇష్టం వచ్చిన మాటలతో అంబేద్కర్ ని ఒక హీరోగా చూపించడానికి ప్రయత్నించారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ రోజు ఆ భూస్థాపితం చేయబడ్డ ఆ నిజం నా రూపంలో మొలకెత్తింది. ఈ రోజు నేను ఆధారాలతో వాళ్ళ చరిత్రను నేను చూపిస్తుంటే ఒక్క అంబేద్కరిస్ట్ అయినా సరే ముందుకొచ్చి మాట్లాడే దమ్ము లేకుండా పోయింది. గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఆ ఛానల్ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాతో మాట్లాడమని, ప్రసాద్ ని మాతో డిబేట్ చేయమను, ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మను, మేము మాట్లాడతామంటే ఎస్ ఐఎమ్ రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అంబేద్కరిస్టులతో నేను డిబేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వాడు చిన్నోడా పెద్దోడా నేను చూడను. మీరు ఫేక్ చరిత్రను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారో ఆ ఫేక్ చరిత్రని, ఇది ఫేక్ చరిత్ర, ఇది నిజమైన చరిత్ర అని చూపించడానికి నేను ఎవరితో డిబేట్ చేయడానికైనా సిద్ధమే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులైనా సరే నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీ దగ్గరికి వస్తా, ఒక్కడనే వస్తా. మీరు ఏ రోజు రమ్మంటారో చెప్పండి, డిబేట్ కి అన్ని అరేంజ్మెంట్ చేయండి, నేను వస్తా, కూర్చుంటా, మీతో డిబేట్ చేస్తా. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా సరే మేధావులము అని చెప్పుకుంటున్న అంబేద్కర్ ఎవరైనా సరే నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో డిబేట్ చేసే దమ్ము మీకుందా చెప్పండి. హమారా ప్రసాద్ అంబేద్కర్ కు వ్యతిరేక? ఎస్, ఖచ్చితంగా నేను కొన్ని విషయాల్లో అంబేద్కర్ కి పూర్తి వ్యతిరేకము. కొన్ని విషయాల్లో అంబేద్కర్ ని నేను సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేసే అంశాలు ఒక 2-3 ఉంటుండొచ్చు అంతే. మిగతా విషయాలన్నిట్లో కూడా అంబేద్కర్ చేసిన తప్పు అని నేను ఆధారాలతోని, చరిత్రలో ఉన్న ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. ఆ సత్తా నాకుంది. భీమా కోరేగావ్, హిందూ కోడ్ బిల్ ఏంటి ఆ చరిత్రలో? అసలు ఒరిజినల్ చరిత్రలు ఏంటి? మైక్ పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీరు చేస్తున్న ప్రచారాలు ఏంటి? నిజంగా మీకు మీరు చెప్పిందే నిజమని ప్రూవ్ చేయగలిగితే నాతో డిబేట్కి రండి. లేదా ఒక పని చేద్దాం, నేనే ఒక పాడ్కాస్ట్ తీసుకుంటాం మిమ్మల్ని నా స్టూడియోలో చల్లగా ఏసీలో కూర్చోబెట్టి మీకు కావలసిన ఫుడ్ కూడా అరేంజ్ చేసి 1 గంట 2 గంటలు మీ ఒక్కొక్కరిని పాడ్కాస్ట్ తీసుకుంటా. దీనికైనా మీరు స్పందించండి. అంబేద్కర్ మీద నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పు. దీనికి సిద్ధమా? ఏదో ఒకటి తేల్చండి అయ్యా. ఎంతకాలం ఇట్లా ఫేక్ చరిత్రలు చెప్తారు మీరు? భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు అని చెప్పేసి తెలుగు 2 రాష్ట్రాల్లో నేను కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటి పెట్టబోతున్నాను. వీటికి అంబేద్కరిస్ట్, అక్కడ లోకల్లో ఉన్న అంబేద్కరిస్టులను కూడా పిలుస్తాను. వాళ్ళు వస్తారా, భయపడి రారా అనేది వాళ్ళ ఇష్టం. పిలుస్తాను. రాజ్యాంగంపై అవగాహన సదస్సుని
ప్రతి జిల్లాలో ప్రతి టౌన్ లో అరేంజ్ చేయబోతున్నాను. ఈ దేశంలో మాకు రియల్ చరిత్ర కావాలి, ఫేక్ చరిత్ర మాకొద్దు. మాకు కావాల్సింది రియల్ హీరో. అంబేద్కర్ ఒకవేళ రియల్ హీరో అయితే రియల్ హీరోగా ప్రూవ్ చేద్దాం రండి. కానీ మీ అసత్య ప్రచారాల వల్ల హీరో అయిన అంబేద్కర్ కాదు మాకు కావాల్సింది. త్వరలో పాడ్కాస్ట్ చేయబోతున్నాను. అలాగే తెలుగు 2 రాష్ట్రాల్లో రాజ్యాంగంపై అవగాహన సదస్సు పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.